అండి మా ఇంట్లో బిర్యానీ చేసినా, పలావ్ చేసినా కట్ట మాత్రం చేయవలసిందేనండి. పెరుగు చట్నీ లేకపోయినా పర్వాలేదు గానీ, బిర్యానీలోకైనా, పలావ్‌లోకైనా కలుపుకోవడానికి మాత్రం కట్ట ఉండవలసిందే. కుక్కర్‌లోకి అయితే పావు గంట సేపు నానపెట్టుకుని శనగపప్పు వేసుకొని, తగినన్ని నీళ్లు వేసుకొని 3, 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన దించుకోవాలి. పెద్ద గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకొని, యాలక, లవంగ, దాచిన చెక్క వేసుకొని, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, ఉల్లిపాయ కలర్ మారింది అనేటప్పుడు వంకాయలు నిలువుగా, ఆనపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ, ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలైతే మగ్గించుకోవాలి. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలండి. వంకాయ, ఆనపకాయ ఉడికింది అనేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని, టమాటా కూడా ఉడికినంత వరకు కలుపుకొని, కారం, ధనియాల పొడి, పసుపు వేసుకొని బాగా కలుపుకొని, చింతపండు అనేది ముందే నానపెట్టి ఉంచుకోవాలండి. పులుపుకు తగ్గట్టయితే చింతపండు పిండుకున్న నీళ్లు కూడా వేసుకొని ఒక్క మరుగు మరిగింది అనేటప్పుడైతే మనం శనగపప్పు ఉడికించుకొని ఉంచుకున్నాం కదండి, పప్పు గుత్తుతో నేముకొని శనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా కట్ట అనేది మరిగించుకోవాలి. కట్ట ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది. కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కట్ట అయితే బిర్యానీలోకైనా, పలావ్‌లోకైనా వేసుకొని తింటే ఒక్క క్షణంలోనే అరిగిపోతుందండి, బిర్యానీ అయినా, పలావ్ అయినా.